హలో అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సెల్ హెల్త్ క్లినిక్ తరపు నుంచి డాక్టర్ రవికుమార్ నమస్కారం. సెల్ హెల్త్ క్లినిక్ కి వస్తే ఏం లాభం జరుగుతుంది, అసలు సెల్ హెల్త్ క్లినిక్ కి ఎందుకు రావాలి, దీని గురించి మాట్లాడతాం. ఈ రోజు ఒక మనిషికి అనారోగ్యం పాలైతే అయోమయంలోకి గురి కాబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైద్యాన్ని సంప్రదించాలి, అల్లోపతికి వెళ్తే వచ్చే అనర్థాలు గురించి భయాందోళనలు, ఇంకో ఆయుర్వేదంకి వెళ్దామా, నేచురోపతికి వెళ్దామా, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి వెళ్దామా, ఇటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మేము సెల్ హెల్త్ క్లినిక్ రండి అని ఆహ్వానించడానికి ముఖ్య కారణం, ఇక్కడికి వచ్చిన పేషెంట్లతో మేము వ్యవహరించే తీరు, ఇక్కడ మేము ఇచ్చే ప్రోటోకాల్, దీని గురించి కొద్దిగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మేము మందులు ఇవ్వం, సప్లిమెంట్స్ ఇస్తాం. ఎటువంటి అనారోగ్యాన్నైనా జీవనశైలి మార్పులు, సప్లిమెంటరీ సపోర్ట్ తో, ఆహార నియమాలతో ఎటువంటి అనారోగ్యాన్నైనా మనం అడ్రస్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ తో సెల్ హెల్త్ క్లినిక్ ఉంది. కాబట్టి దీని గురించి మేము ఇంత కాన్ఫిడెంట్ గా మీతో మాట్లాడతానికి ముందుకు వచ్చాం. ఒక పేషెంట్ ముందు మా దగ్గరికి రాగానే ఒక భయంతో, ఒక ఆందోళనతో వస్తాడు కదా. 30 ఏళ్ళ నుంచి షుగర్ ఉన్నాడు, లేకపోతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు, దీనికి అల్లోపతిలో ట్రీట్మెంట్ లేదు లాంటి వ్యాధుల గురించి భయపడుతున్న వాళ్ళు ఎక్కువగా వీళ్లే కదా వచ్చేది. అల్లోపతిలో సిమ్టమ్స్ అడ్రస్ చేస్తారు కానీ రూట్ కాజ్ అడ్రస్ చేయరు. పనింద కూడా ఈ రోజు అందరిలోనూ చర్చనీయాంశం అయింది కదా. మేము ఇప్పుడు మా సెల్ హెల్త్ క్లినిక్ లోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు, కన్సల్టేషన్లు ఏమి తీసుకోకుండా అతని దగ్గర ఉన్న రిపోర్ట్స్ ని తీసుకుని ఒక ఫైల్ తయారు చేసి మా నేచురోపతి డాక్టర్స్ దగ్గరికి పంపిస్తారు. వారు వాళ్ళ భయాన్ని, వాళ్ళ ఆందోళనని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ని చూసి డయాగ్నోస్ చేసి, ఒకవేళ లేకపోతే కొన్ని పరీక్షలు చేయించి, అప్పుడు ఆ భయాందోళన నుంచి బయటపడటానికి కాను ఒక కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి పంపిస్తారు. రిపోర్ట్స్ వచ్చేవి రెడీగా ఉండుంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి చెప్పి, ఇది ఎంత తేలిగ్గా పరిష్కరించబడుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, అర్థం కాని సైంటిఫిక్ పదాలు వాడకుండా అర్థమయ్యేలాగా చెప్పి, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించి, ఇప్పటికే ఇటువంటి వ్యాధులతో వచ్చిన ఎంతో మందిని ఎలా నయమయ్యారు కూడా ఆ రిపోర్ట్లు చూపించి, అప్పుడు కౌన్సిలింగ్ సెక్షన్ లోకి వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ లో కూర్చుని దర్జాగా, హాయిగా, నిర్భయంగా, ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళ సమస్య గురించి ఒక కౌన్సిలర్ మాట్లాడుతుంటే అరగంట సేపు పూర్తిగా అతని సమస్యలు, ఆవిడ సమస్యలు, ఆవిడ అనుమానాలు నివృత్తి అయ్యే వరకు కూడా మేము కౌన్సిలింగ్ చేసి, సప్లిమెంటరీ సపోర్ట్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి కూడా చెప్పి, ఆహార నియమాలు ఏంటి అనేది కూడా అర్థమయ్యేలా చెప్పి, ఈ ఆహార నియమాలు పాటించడం ఎంత అవసరమో, ఎందుకు అవసరం కూడా చెప్పి, శరీరం 35 నుంచి 37 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. ఇటువంటి మెకానిజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అంత అద్భుతమైన మెకానిజం మన మానవ శరీరం అని అర్థమయ్యేలా చెప్పి, దానిలో ఒక కణం తప్పు చేస్తే, చేయాల్సిన పని చేయకుండా మాల్ ఫంక్షన్ చేస్తే వచ్చే అనర్థం కారణం ఇది, ఆ అనర్థానికి కారణమే నువ్వు పడుతున్న ఇబ్బంది అని చాలా తేలికగా అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ భయాలని, ఆందోళనని పటాపంచలు చేసి, వాళ్ళకు ఒక పరిష్కార మార్గాన్ని సప్లిమెంటరీ సపోర్ట్ తో, ఆహార నియమాలు పాటిస్తూ ఆ రుగ్మత నుంచి ముక్తి కలిగేలా వాళ్ళకు ఒక నమ్మకం కలిగించి పంపిస్తాం. ఇక్కడ సప్లిమెంటరీ సపోర్ట్ తోనే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఎందుకంటే సమస్య అంటే కణం తప్పు చేయటం. ఎందుకు తప్పు చేస్తుంది? దానికి కావలసిన పోషకాలు అందకపోవటం వల్ల, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం వల్ల కదా. ఇదే మాట వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. ఇప్పుడు సప్లిమెంటరీ సపోర్ట్ ఏంటి, మందులు లేకుండా సప్లిమెంట్స్ ఏంటి, ఎందుకు అని అడిగితే దానికి కూడా నిష్పక్షపాతంగా మేమేం అద్భుతాలు చేయట్లేదండి. ఒకప్పుడు జనరేషన్ లో సప్లిమెంట్స్ అవసరం లేదు, చాలా కొద్దిపాటి వనరులు మాత్రమే ఉండేవి. ఇప్పుడున్నట్టు 100 రకాలు, 1000 రకాలు తిళ్ళు లేవు. ఆర్గానిక్ గా పండించిన బియ్యము, ఆర్గానిక్ గా పండించిన పప్పు, ఇంట్లోనే పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు, ఇటువంటి కొద్ది మాత్రం పౌష్టికాహారంతో తెలియకుండానే అంత పని చేస్తూ, శరీరానికి ఎక్సర్సైజ్, ఊరికే వెళ్ళి పార్క్ చుట్టూ రౌండ్ వేయటం కాకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా శరీరానికి పని చెప్తూనే ఉంటూ, బయటకు వెళ్లి పనులు చేసుకుంటూ మగవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఆడవాళ్ళు, ఎటువంటి సప్లిమెంట్ కి అవసరం లేకుండా అన్ని పౌష్టికాహారాలు వాళ్ళకి అందేలా అప్పటి వాతావరణం ఉండేది. రాను రాను ఏమైంది, పురుగుల మందులతో స్నానం చేయించిన కూరగాయలు, కార్బైడ్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్లు, ఇంజక్షన్లతో పెంచిన రొయ్యలు, చేపలు, మాంసాలు, ఆయిల్స్ తో వాడిన వంటలు, జంక్ ఫుడ్ తినే బయట ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ వస్తు మూలాన చెత్త పేరుకుపోతుంది, పౌష్టికాలు అందట్లేదు. ఇదే చెప్పటానికి ప్రయత్నిస్తూ, అందుకే ఇక్కడ మనకి ఇవాళ సప్లిమెంటరీ సపోర్ట్ అవసరము. 300 గ్రాముల పసుపు వాడితే గాని 5 గ్రాముల కుర్కుమిన్ రాదు. ఉదాహరణ చెప్తున్నా. 300 గ్రాముల పసుపు మీరు ఎప్పటికి వాడాలి? 3 నెలలు పడుతుందా, 4 నెలలు పడుతుందా? మరి మీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న
కుర్కుమిన్ కావాలంటే 5 గ్రాములు 4 గ్రాములు కావాలంటే 300 గ్రాములు పసుపు నుంచి తీయాలి. అదే ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంట్ రూపంలో మీకు ఇస్తున్నాం. ఇలా అల్లం జ్యూస్ తాగాలి. అల్లం ఎంత తింటే మనకు కావాల్సిన జ్యూస్ వస్తుంది? జింజరాల్ వస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్న న్యాచురల్ పదార్థాలు దొరకట్లేదు కాబట్టి మనం పురుగుల మందుతో స్నానం చేయించినవి కాకుండా న్యాచురల్ గా అడవుల్లోనో హిమాలయాల్లోనో కొండల మీద పండిన న్యాచురల్ గా పండిన వాటిని తీసుకొచ్చి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి బయోఅవైలబిలిటీ పెంచి మనకు కావలసిన పౌష్టికాలు సప్లిమెంటరీ రూపంలో ఇస్తూ లోపలున్న రోగ కణాలకు కావలసిన ఆహారం పెట్టకుండా పస్తు పెడుతూ మాక్సిమం 100% పస్తు పెడతాం కుదరకపోయినా కుదిరినంత పస్తు పెడుతూ శరీరంలో ఉన్న చెత్తని కడిగేస్తూ బాడీని డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తూ ఈ సప్లిమెంటరీ సపోర్ట్ తోనే ఎటువంటి అనారోగ్యాన్నైనా అడ్రస్ చేయొచ్చు అనేది అర్థమయ్యేలా చెప్తూ హాయిగా వెళ్లి తన వంటిల్లే ఔషధాలయంగా మార్చుకుని మేము ఇచ్చిన సప్లిమెంటరీ సపోర్ట్ తో మేము చెప్పిన ఆహార నియమాలతో అతని సమస్య లేక ఆవిడ సమస్యని పరిష్కరించుకుంటూ క్యాన్సర్ లాంటి మహమ్మారుల నుంచి కూడా బయటపడుతున్నారు అంటే సెల్ హెల్త్ క్లినిక్ రండి అని ఆహ్వానించడంలో తప్పేంటండి? ఈ విధానంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్ విధానంలో ఈ సప్లిమెంటరీ సపోర్ట్ తో అందాల్సిన పౌష్టికాలను అందిస్తూ ఎటువంటి అనారోగ్యాన్ని అవలీలగా తీసి పారేయగలము అనే ఒక నమ్మకం మీకు కలిగించి దానికి సరిదగ్గ టెస్టిమోనియల్స్ ని కూడా ఆల్రెడీ తగ్గిన వాళ్ళతో మాట్లాడించి లేదా వాళ్ళ రిపోర్ట్లు చూపించి మేము మిమ్మల్ని పంపిస్తున్నాం. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గా సహజ సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఈ విధానంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అని మీకు చెప్పటానికే ఈ నా ప్రయత్నం. కాబట్టి ఆఖరి ఒక మాట చెప్తానండి. మనం పుట్టిన తారీఖు మనకు తెలుసు, వాస్తవానికి అది కూడా మనకు తెలియదు. మనకు ఊహ తెలిసిన తర్వాత మన తల్లిదండ్రులు మనకు చెప్పారు నీ బర్త్డే ఇది అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మనకు తెలుసు. పుట్టినప్పుడు తెలియదు కానీ పెద్దలు చెప్పారు మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. బట్ మన ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదే, ఎవరు చెప్పరే, ఉండే ఉంటుంది ఆ బార్ కోడ్ ఎక్కడో మనకు తెలియదే. సో మనకు తెలియని ఎక్స్పైరీ డేట్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి కదండి, దాన్ని గౌరవించాలి కదండి. ఆ గౌరవించే విధానమే ఈ సెల్ హెల్త్ క్లినిక్ లో మేము చెప్తున్న విధానం అండి. ఇది నా విజన్ అండి. ఫర్ హెల్దీ సొసైటీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేద్దామని ఎప్పుడూ చెప్తున్న కారణం ఇదేనండి. మనం ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని మీద ప్రధానమైన దృష్టి కేంద్రీకరించి మిగతా వాటి మీద తర్వాత సెకండరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ మనం అసలు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పోతూ వయసు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యం గురించి భయపడుతూ అలోపతికి వెళ్ళాలా, న్యాచురోపతికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా ఆందోళన చెందుతూ లక్షలు ఖర్చు పెట్టుకుంటూ వెళ్లే బదులు మనకు తెలియని ఆ డేట్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేద్దాం. అదే మన సెల్యులార్ మెటబాలిక్ డైట్, మా సెల్ హెల్త్ క్లినిక్ లోని విధానం. అది మీకు అర్థమైందంటే నేను చాలా సంతోషిస్తాను. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రయాణం చేద్దాం. అదే సెల్ హెల్త్ క్లినిక్ లక్ష్యం. అదే మీ లక్ష్యంగా మారాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.